ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. మూడ్ ఆఫ్ ది నేషన్ ప్రతి 6 నెలలకు ఒకసారి ఇండియా టుడే నిర్వహించేటువంటి సర్వే. ఇది ఎప్పటి నుంచో వస్తుంది, ఉన్న వాటిలో గోల్డ్ స్టాండర్డ్ ఈ సర్వే. దీంట్లో కేరళ, తమిళనాడును గురించి ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలిసాయి. గత లోక్సభ ఎన్నికల్లో కేరళలో 19% ఎన్డీఏకి వచ్చాయి. అంటే రెండు కలిపి చెప్తున్నా, బీజేపీ బీడీజేఎస్ రెండు కలిపి ఎన్డీఏ కూటమిగా దానికి 19% వస్తే, ఇప్పుడు మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో 24% చూపించాడు. 5% ఏకంగా పెరిగింది ఎన్డీఏ కూటమికి. తర్వాత తమిళనాడులో గత లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మొత్తానికి 17% వస్తే, ఇప్పుడు మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ప్రకారంగా 21% పెరిగింది. అంటే 4% పెరిగింది. ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే కేరళలో ఎల్డిఎఫ్కి ఓటింగ్ శాతం 30% ఇచ్చాడు, అదే ఎన్డీఏకి 24% ఇచ్చారు. రెండిటికి మధ్య గ్యాప్ కేవలం 6%. కేవలం 6%. ఇంకా 1 ఇయర్ పైన ఉన్న ఎన్నికలు అంటే ఫాస్ట్గా పికప్ అవుతుంది. అసెండింగ్ ఆర్డర్లో ఎన్డీఏ ఉంటే, డిసెండింగ్ ఆర్డర్లో మిగతా పార్టీలు ఉన్నాయి. అక్కడ ఇది ఆసక్తికర పరిణామం. తమిళనాడులో 21% బీజేపీ కూటమికి వస్తే, అన్నాడీఎంకే కూటమికి 20%కి పడిపోయింది. మొట్టమొదటిసారి ఎన్డీఏ కూటమి డిఎంకేకి ప్రత్యామ్నాయంగా 2వ స్థానంలోకి వచ్చింది. చాలా చాలా ఆసక్తికర పరిణామం. అన్నాడీఎంకే కన్నా 1% ఎక్కువ ఎన్డీఏ కూటమికి మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఇచ్చింది. ఈ రెండు చూసినప్పుడు అక్కడ 2026లో ఎన్నికలు, 1 ఇయర్ పైగా ఎన్నికలు ఉన్నటువంటి సందర్భంలో ఈ రెండు చోట్ల కూడా, ఒక చోట అయితే ఎల్డిఎఫ్కి ఆల్మోస్ట్ ధీటుగా ఏర్పడింది కేరళలో. తమిళనాడులో అన్నాడీఎంకేని తోసి రాజని ముందుకి సెకండ్ ప్లేస్కి వచ్చింది ఎన్డీఏ కూటమి. సో ఇది ఎలా జరగబోతుందంటే ఇప్పుడేం చెప్పలేం. 1 ఇయర్ ఉంది. ఒకటి, కేరళలో స్పష్టం 3 కూటములు ఉంటాయి కాబట్టి అక్కడ 3 కూటములు ఇదే పద్ధతిలో నడుస్తాయి. ఎవరు బెటర్గా ఈ 1 ఇయర్ దాన్ని ప్రజల్ని కన్విన్స్ చేసుకోగలిగితే వాళ్ళ ఓటింగ్ శాతం పెరుగుతుంది. తమిళనాడులో రాజకీయాలు ఫ్లూయిడ్ స్టేట్లో ఉన్నాయి. ఇప్పుడున్న కూటమి డిఎంకే కూటమి ఇట్లానే ఉంటుందా, లేకపోతే జోసెఫ్ విజయ్ తోటి ఇంకెవరన్నా జాయిన్ అవుతారా? అన్నాడీఎంకే పరిస్థితి ఏంటో తెలియదు. సో మొత్తం మీద ఏంటంటే బీజేపీ యొక్క అవకాశాలు మెరుగుపడ్డాయి 2 రాష్ట్రాల్లో. దీనికి తోడు తమిళనాడులో జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఘటన హిందువుల్లో ఆలోచనని రేకెత్తించింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఘటనగా నాకు అనిపిస్తూ ఉంది. ఏంటంటే తిరుపరన్ కుండ్రం అనేది లార్డ్ మురుగన్ 6 దివ్య క్షేత్రాల్లో ఒకటి. ముఖ్యమైనటువంటి ఇది అది మధురైకి దగ్గరలో ఉంటుంది. ఇది ఇక్కడ ఇటీవలే పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాడు. దీన్ని తిరుపరన్ కుండ్రం కొండ మీద ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, సంగం లిటరేచర్ దగ్గర గురించి దీని ప్రస్తావన ఉంది. ఈ కొండని స్కందా హిల్స్ అంటారు. 1930లోనే ప్రిన్స్లీ అవార్డు ఇచ్చారు. ఈ కొండ మొత్తం కూడా ఈ స్కందా హిల్స్ ఈ తిరుపరండ్రం కుండ్రంకి సంబంధించిందని చెప్పి ఇచ్చారు. కానీ తర్వాత జరిగిన పరిణామాలు ఇవాళ అందరి హిందువుల్లో ఎందుకు ఆలోచన రేకెత్తించాయంటే, అక్కడ ఒక దర్గా ఉంది. దీనికి పై భాగంలో ఒక దర్గా ఉంది కొండలో. ఏంటంటే 1330లో అల్లావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సుల్తాన్గా పరిపాలన చేసేటప్పుడు వాళ్ళ సేనాని మాలిక్ కాఫర్ని దక్షిణానికి పంపించి దండయాత్ర చేసి ఇక్కడ ఉన్నటువంటి పాండ్యన్ రాజుల్ని ఓడించి ఆక్యుపై చేసుకున్నారు. అప్పుడు అక్కడ వాళ్ళ సంస్థానం ఏర్పాటు చేశారు.
దానికి సంబంధించినటువంటి సికిందర్ అనేటువంటి నవాబు అక్కడే తర్వాత చనిపోయాడు. ఆ సికిందర్ పేరుతోటి దర్గా ఒకటి కట్టారు అక్కడ. పైన దర్గా ఉంది, మసీదుగా దర్గా అది. సో ఈ దర్గా దాన్ని సికిందర్ దర్గాగా పిలుస్తారు అక్కడ. సో ఇది ఇప్పుడు గొడవ ఏంటి? ఇది ఎప్పుడో జరిగింది కదా. ఇప్పుడు గొడవ ఏంటంటే ఇటీవల కాలంలో రాడికల్ ఇస్లామైజేషన్ పెరిగింది కదా, తమిళనాడులో విపరీతంగా పెరిగింది. సో వీళ్ళు అసలు మేము అక్కడ జంతు బలి ఇవ్వటం మా ఆచారం. అసలు ముస్లింలకి ఈ ఆచారాలు ఎక్కడున్నాయి? మరి వహాబిస్టులు అసలు ఒప్పుకోరు, ఇవన్నీ కూడా దర్గాలనే ఒప్పుకోరు వాళ్ళు. మరి ఇవాళ వాళ్ళు జంతు బలి ఇవ్వటం మా ఆచారం, మేము అక్కడ జంతు బలి ఇస్తామని కూర్చున్నారు. మరి ఈ లార్డ్ మురుగన్ దివ్యక్షేత్రాలన్నింటిలో కూడా ఇది జరగదు, దాన్ని ఒప్పుకోరు వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే దీని చాలా సున్నితమైనటువంటి సమస్య అయిపోయింది. హిందువులు ఎటువంటి పరిస్థితుల్లో జంతు బలి జరగకూడదు అనుకున్నాం. చివరికి ప్రభుత్వం కూడా ఈ సెన్సిటివిటీస్ని అర్థం చేసుకొని జంతు బలి ఇవ్వటానికి లేదని చెప్పారు. మరి అంతటితో సమస్య పోవాలి కదా. సాక్షాత్తు రామనాథపురం పార్లమెంటు సభ్యుడు నవాజ్ ఖనీ, రామనాథపురం పార్లమెంటు సభ్యుడు ముస్లిం లీగ్ తరఫున డిఎంకే కూటమిలో ఎన్నికయ్యాడు. ఆయనే వచ్చి అక్కడికి ఆ దర్గా దగ్గరకు వచ్చి నాన్ వెజిటేరియన్ అంతా తీసుకొచ్చి, బిర్యానీలు మిగతా నాన్ వెజిటేరియన్ తీసుకొచ్చి అందరూ కలిసి విందు ఆరగించారు అక్కడ. ఇది హిందువుల భావాల్ని బాగా దెబ్బతీసింది. వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తామంటే డిఎంకే ప్రొటెస్ట్కి అనుమతి ఇవ్వలేదు. చివరికి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఏం చెప్పిందంటే మీరు ప్రొటెస్ట్ చేసుకోండి, అక్కడొద్దు, కింద ఎక్కడో వేరే చోట పలక్కనాథన్ దగ్గర చేసుకోమని చెప్పి పర్మిషన్ ఇచ్చింది. ఒక్క రోజు కూడా లేదండి, 24 అవర్స్ లోపల వేలాది మంది, కొంతమంది లక్షలు అని చెప్తున్నారు, అంతమంది హిందువులు ఒక్కసారి గుమిగూడారు. ఎందుకంటే తమిళనాడులో లార్డ్ మురుగన్ అంటే వాళ్ళకి మనకి వెంకటేశ్వర స్వామి ఎంత ఆరాధ్య దైవమో, అక్కడ లార్డ్ మురుగన్కి అపచారం జరిగిందంటే భరించలేరు. ఒక్కసారి హిందువుల్లో మొత్తం విపరీతమైన చైతన్యం వచ్చింది. ఇది భయపడిపోయారు పార్టీలన్నీ. డిఎంకే, ఈ ద్రవిడ పార్టీలు కూడా ఇదేంటి హిందువులు ఇట్లా ఇంతవరకు అదవరకు ఎప్పుడు హిందువుల్లో ఇటువంటి చైతన్యాన్ని వాళ్ళు చూడలేదు. సో ఇప్పుడు అంటే వాళ్ళు ఎక్కడ దాకా వెళ్ళారంటే అసలు ఇది మాది హిల్లు, స్కందా హిల్ని సికిందర్ హిల్గా మారుస్తామని దాకా చెప్పటం దాకా వెళ్ళారు. సో ఇవాళ చెన్నైలో ఇటీవల దాని మీద ప్రదర్శన చేస్తామంటే హైకోర్టు అనుమతి ఇవ్వలేదు మళ్ళీ. ఎందుకంటే ఇష్యూ అంత సెన్సిటివ్గా తయారైంది. సెన్సిటివ్ ఎందుకైంది? హిందువుల్లో చైతన్యం వచ్చింది. ఏంటిది? ఎప్పటి నుంచో పురాతన, ఇది 1330 తర్వాత వచ్చి ఉండొచ్చు. ఇది 1370కో ఎప్పుడో వచ్చింది. ఏది దర్గా వేల సంవత్సరాల నుంచి ఉంది అక్కడ ఆ ఆలయం. ఆ ఆచారాల్ని దెబ్బతీయటం అనేది భరించలేని పరిస్థితి తమిళనాడులో హిందువులకి వచ్చింది. మొట్టమొదటిసారి హిందువుల్లో కొత్త ఆలోచనలు రేకెత్తించబడ్డాయి. ఇది తమిళనాడులో గేమ్ చేంజర్ కాబోతుందా? ఎందుకంటే కేరళలో శబరిమలై వివాదం, మొన్న జరిగిన మునంబ వివాదం మరి బీజేపీకి అడ్వాంటేజ్గా మారింది. అట్లనే తమిళనాడులో తిరుపరంకుండ్రం మరో శబరిమలై వివాదం కాబోతా ఉందా? మరి పొలిటికల్ రాజకీయ విశ్లేషకులైతే చాలా జాగ్రత్తగా స్పందిస్తున్నారు. తమిళనాట ఇది గేమ్ చేంజర్ కాబోతుందనేటువంటిది అందరి నోట వినపడుతున్నటువంటి మాట. చూద్దాం ఏం జరుగుతుంది. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.